ఓం శాంతి. ఓం శాంతి. 23/7/25 मुरली। मीठे बच्चे, तुम्हें बाप समान सच्चा सच्चा पैगंबर व मैसेंजर बनना है। सबको घर चलने का మెసేజ్ దేనా హై. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు బాబా సమానంగా సత్యాతి సత్యమైన సందేశవాహకులుగా, పైగంబర్గా, మెసెంజర్గా కావాలి. అందరికీ ఇంటికి వెళ్ళేటువంటి మెసేజ్ అనేది ఇవ్వాలి అంటున్నారు. బాబా సమానంగా పైగంబర్, మెసెంజర్గా కావాలి, అందరికీ ఇంటికి వెళ్ళాలి అనే మెసేజ్ ఇవ్వాలి. प्रश्न, आजकल मनुष्यों की बुद्धि सारा दिन किस तरफ भटकती है. ఈ రోజుల్లో మనుష్యుల బుద్ధి రోజంతా ఎటువైపు తిరుగుతున్నది అని. ఆన్సర్, ఫ్యాషన్కి తరఫ్, ఫ్యాషన్ వైపు తిరుగుతున్నది. మనుషుల యొక్క ఆకర్షణ, मनुष्यों को कशिश करने के लिए अनेक प्रकार के ఫ్యాషన్ करते हैं. మనుషులు ఆకర్షణ కోసము అనేక రకాలైన ఫ్యాషన్ల వెనుక పడతారు. यह फैशन चित्रों से ही सीखे हैं. ఈ ఫ్యాషన్లన్నీ కూడా यह चित्रों से भी सीखे हैं. समझते पार्वती भी ऐसे फैशन करती थी, बाल आदि बनाती थी. बाबा कहते तुम बच्चों को तो इस पतित दुनिया में ఫ్యాషన్ नहीं करना है. అలాగే శాస్త్రాల యొక్క కథల్లో కూడా దేవతల గురించి రకరకాల విషయాలు రాసేశారు. పార్వతీదేవి కూడా మరి ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని రాసేశారు అంటున్నారు బాబా. ఇలాంటి రకరకాలైనటువంటి విషయాలన్నీ విని చూసి ఏం నేర్చుకుంటున్నారు, ఇంకా ఫ్యాషన్ వైపు ఆకర్షితమైపోతున్నారు. తుమ్హే తో మే ఐసీ దునియా మే లే చల్తా హూ జహా న్యాచురల్ సుందరత రహతీ హై. నేను ఎలాంటి ప్రపంచంలో తీసుకుని వెళ్తానంటే అక్కడ న్యాచురల్ సుందరత ఉంటుంది అని. ఫ్యాషన్కి దర్కార్ నహి, స్పెషల్గా ఫ్యాషన్ వైపు వెళ్ళాల్సిన అవసరమే లేదు అంటున్నారు. ఫ్యాషన్ చేసుకునే అవసరం అనేది ఉండదు అంటున్నారు. గీత హే తుమ్హీ హో మాతా పితా తుమ్హీ హో, నీవే తల్లివి తండ్రివి నీవే అని. ఓం శాంతి. बच्चों ने गीत सुना, जब महिमा गाते हैं तो बुद्धि ऊपर चली जाती है. బాబా అంటున్నారు, పిల్లలు పాట విన్నారు కదా, మహిమ భగవంతుడిది చేసినప్పుడు నీవే తల్లివి తండ్రివి నీవే, నీవే సఖుడు స్వామివి నీవే అని మహిమ చేస్తారు కదా. అలా చేసినప్పుడు బుద్ధి భగవంతుడు అంటే పైకి వెళ్తుందన్నమాట. తో ఆత్మ హీ బాప్ కో కహతీ హై, వహీ ఖివయ్యా హై పతిత్ పావన్ హై. ఆత్మ బాబాని గురించి అంటుంది, భగవంతుడా నీవే పతిత పావనుడవు, నీవే నా నావని తీరానికి చేర్చాలి అని అడుగుతూ ఉంటారనమాట. जिसको मैसेंजर व पैगंबर कहते हैं, వారిని మెసెంజర్ అని పైగంబర్ అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. భగవంతుడినే కదా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి कोई छोटे व बड़े होते हैं तो जिसको मैसेंजर व पैगंबर करते, छोटे बड़े होते तो वास्तव में तो मैसेज व पैगाम देते नहीं हैं. तो यह तो झूठी महिमा कर दी. बच्चे समझते सिवाय एक कि इस मनुष्य सृष्टि पर और किसकी महिमा नहीं है. ఈ మొత్తం మనుష్య సృష్టిలో ఒక్క భగవంతుడిదే మహిమ. మనుషులకి ఎవరికైనా ధర్మాత్ములకైనా, ఎందుకంటే వాళ్ళు ఏ మెసేజ్లు భగవంతుడి మెసేజ్ ఇస్తున్నారా, వాళ్ళు ఏమన్నా ఇవ్వట్లేదు కదా. కాబట్టి బాబా అంటున్నారు, అందరి యొక్క మహిమ కాదు, ఒక్కరు భగవంతుడికే అందరికంటే ఎక్కువ మహిమ అనేది ఉంది అంటున్నారన్నమాట. ప్రపంచంలో యొక్క మహిమ ఏదైతే చేస్తూ ఉంటారో అది వాళ్ళెవరు మెసెంజర్లు కాదు, ఇదంతా అబద్ధాల యొక్క మహిమ. మీకు తెలుసు కదా, అందరికంటే ఉన్నతోన్నత మహిమ ఎవరిది, ఒక్క బాబాదే. సబ్సే జాస్తి ఇస్ దునియామి, ఈ ప్రపంచంలో చూస్తే లక్ష్మీనారాయణది. కొత్త ప్రపంచానికి యజమానులు భారతవాసులకి విషయాలు ఇప్పుడు బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. భారతదేశము ప్రాచీన దేశము అని అందరూ ఒప్పుకుంటూ ఉంటారు ప్రపంచంలో వాళ్ళు కూడా. కానీ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది, స్వర్గం ఉండేది, ఇవన్నీ వాళ్ళకేమీ తెలియదు అనమాట. భారతదేశంలోని గాడెస్ లక్ష్మీనారాయణల రాజ్యం అనేది ఉండేది అని. మరి అంటే భగవంతుడు సమానంగా ఉన్నారని చెప్పి అలా మహిమ చేశారు. కృష్ణుడికి కూడా అలాగే
భగవంతుడు సమానంగా ఉన్నారని చాలా ఎక్కువ మహిమ కృష్ణుడికి ఉంటుందన్నమాట. परंतु यह किसको पता नहीं, तो यह भगवान भगवती सतयुग में राज करते तो भगवान ने गॉड गॉडेस का राज्य स्थापन किया है. కానీ భగవంతుడు వచ్చి గాడ్ గాడెస్ యొక్క రాజ్యాన్ని స్థాపన చేశారు అంటే భగవాన్ భగవతిగా చేశారు అని. इन्होंने कहते हैं ना देवी देवता ही, सब बातें बाप बैठ समझाते. भारतवासी कहेंगे पहले नई दुनिया में थे, नई दुनिया को तो सब चाहते हैं. ఫస్ట్ కొత్త ప్రపంచంలో ఉండేవాళ్ళమి అని, కొత్త ప్రపంచం కావాలని అందరూ కూడా కోరుకుంటారు కదా. భారతవాసి పహలే నయి దునియా థే, నయి దునియా మే థే, నయి దునియా కో తో సబ్ చాతే. బాపూజీ भी నయి దునియా నయా రామరాజ్య చాతే. గాంధీ గారు కూడా ఏమని కోరుకునేవారు, భారతదేశంలో రామరాజ్యము కొత్త ప్రపంచము రావాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు, భారతదేశంలో రామరాజ్యం రావాలి అనుకున్నారు. అసలు రామరాజ్యం అనేది ఎలా ఉంటుందో అర్థం తెలియకుండా రామరాజ్యం కావాలని అనుకుంటారనమాట. आजकल मनुष्यों को अपना अहंकार कितना है, कलयुग में है तो पत्थर बुद्धि, सतयुग में है पारस बुद्धि. ఈ రోజుల్లో ఆత్మ అనే మర్చిపోయారు. ఎంత అహంకారం ఉంటుందో, పేరు ప్రతిష్ట ధనము పొజిషను, తమ అహంకారము, బుద్ధి యొక్క అహంకారము ఎన్ని రకాలు ఉన్నాయి. అహంకారం చాలా ఉంటుంది. ఎందుకంటే చూడండి, బాబా పిల్లలకి బాబా పాటను నేర్పించి ఆత్మ ఆత్మ అని నిరహంకారిగా చేస్తున్నారు. కానీ బయట ప్రపంచంలో చూస్తే ఒక్కొక్క మనుషుల్లో ఎంత అహంకారం ఉంటుందంటే అంత అహంకారం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాలు పత్తర బుద్ధిగా ఉన్నారు కదా. దేవతలు సత్యుగంలో పారస్బుద్ధిగా ఉన్నారు. భారతదేశము సత్యుగంలో పారస్పురిగా ఉంది. మనుషులేమో దేవతలేమో పారస్బుద్ధిగా ఉన్నారు. కలియుగంలో ఉన్న మనుషులందరూ రాయి బుద్ధి మనుషులు అంటున్నారు. మనిషితో ఇంకో హీ స్వర్గ సమస్తే హే, ఇదే స్వర్గం అనుకుంటారు. ఇక్కడ దీనికోసమే ఎంతో సమయము, సంకల్పాలు, శక్తి మొత్తం ఖర్చు పెట్టి ఇదే స్వర్గం అనుకొని దీనికోసమే ఆలోచిస్తారు. కొత్త ప్రపంచం రాబోతుందని కూడా వాళ్ళకి తెలియదు. అంటే తమ అమూల్యమైన సమయాన్ని వేస్ట్ కోసం ఎక్కువ ఖర్చు పెడతారు, బెస్ట్ కోసం అసలు ఖర్చే పెట్టట్లా. అందుకని ఇప్పుడు చాలా తెలివైన వాళ్ళ లేకపోతే రాయి బుద్ధి వాళ్ళ, రాయి బుద్ధి వాళ్ళ అనమాట. అర్థం కావట్లేదు. కొంతమంది చూడండి, వాళ్ళ తెలివితేటల మీద వాళ్ళకి ఎంత అహంకారం ఉంటుందో, లేకపోతే పొజిషన్ మీద, లేకపోతే వాళ్ళ రూపం మీద కావచ్చు, లేకపోతే వాళ్ళ తెలివితేటల మీద కావచ్చు. మా అంత తెలివైన వాళ్ళు, మా అంత బాగా సంపాదించేవాళ్ళు, మా అంత ధనవంతులు, మా అంత పెద్ద పొజిషన్ ఉన్నవారు, మాలాగా అన్ని సంబంధాలు శక్తి ఉన్నవారు ఇంకెవరు లేరు అనుకుంటారు. అది వాళ్ళు పెట్టుకున్న బుద్ధి యొక్క అహంకారం తప్పితే ఏమీ లేదు. ఎందుకంటే 2 రోజులు ఆగితే తెలుస్తుంది ఎవరికి ఎంత ఉంది అనేది. పరంధామం వెళ్ళేటప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఎందుకు, అవినాశినేమో సంపాదించుకోవాలా, వినాశనం అయిపోయేది సంపాదించుకున్నారు. మళ్ళీ ఆ వినాశనం అయిపోయే దానికోసము చాలా పాపాలు కూడా చేశారు కదా. మరి అప్పుడు తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది, అయ్యో మేము రాయి బుద్ధిగా ఉన్నాము అని అంతిమంలో తెలుస్తుంది అన్నమాట. స్వర్గంలో స్వర్గమే విమాన్ थे तो बड़े बड़े महल थे वह तो सब अभी है. కొంతమంది అంటారంట స్వర్గంలో పుష్పక విమానాలు ఉంటాయి, పెద్ద పెద్ద మెహల్స్ ఉంటాయని చెప్పారనుకోండి. మాకు కూడా ఉన్నాయండి, పెద్ద పెద్ద మహారాజా కోటలు లాంటి ఇల్లు ఉన్నాయి, మాకు సొంత జట్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, సొంత విమానాలు. కాబట్టి మాకు ఈ స్వర్గం చాలు, మళ్ళీ మేము స్వర్గానికి వెళ్ళడం కోసం ఈ జ్ఞానం యోగం ఏమి చెయ్యము అంటారంట. బాబా అంటున్నారు, సైన్స్ వృద్ధి అయ్యే కొద్దీ ఏమనుకుంటున్నారు, మాకే సొంత విమానాలు ఉన్నాయి కదా, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత విమానాలు ఎక్కాలని లేదా మెహల్లో ఉండాలని, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్నీ వదులుకోవడం ఎందుకు అనుకుంటారంట. ఫ్యాషన్ అది కిత్నా హే. అలాగే ఫ్యాషన్ ఎంత ఉంది మళ్ళీ ప్రపంచంలో, బోల్డ్ అంత ఉంది. ఎంత ఫ్యాషన్ వైపు పరిగెడుతూ ఉంటారు. కొంతమంది అయితే రోజంతా ఫ్యాషన్ వెనకే పరిగెడతారు అంటున్నారు బాబా. ఆర్టిఫిషియల్గా సుందరంగా ఉండడానికి ఎంత కష్టపడతారో, ఎంత సమయం వెచ్చిస్తారో, ఎంత డబ్బు వెచ్చిస్తారో.
బాబా అంటున్నారు కొందరు జుట్టు కోసం కూడా బోళ్ళంత ఖర్చు పెడతారు అంటున్నారు బాబా. तो ऐसा फैशन निकला है ना चित्रों से, समाज से पार्वती मिसल हम बाल आदि बनाते सब कशिश करने के लिए ही बनाते हैं ना. బాబా అంటున్నారు మళ్ళీ అంటారంటే పార్వతీదేవికి ఎంత పెద్ద జుట్టు ఉంది, మాకు కూడా అంత మంచి జుట్టు కావాలనుకుంటారంట. చెప్పేదేమో పార్వతీదేవి వైపు, చేసుకునేదేమో ఫ్యాషన్లు అనమాట. బాబా అంటున్నారు ఇవన్నీ చూసి ఏం నేర్చుకుంటున్నారు, భౌతికమైన ఫ్యాషన్ల వైపు ఆకర్షితం అవుతూ ఉన్నారు. आगे पारसी लोगों की तो स्त्रियाँ मुँह पर काली जाली पहनती थी तो कोई देखकर आशिक ना हो जाए, इसको कहा जाता पति दुनिया. మనుషులు ఎలా తయారయ్యారంటే నేను అందంగా కనపడాలి, అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలి అనే రకంగా తయారైపోయారు అంటున్నారు బాబా. ఇంతకు ముందు రోజుల్లో పార్సీ వాళ్ళు ఉన్నట్లయితే ముఖం మీద వస్త్రం కప్పుకునేవాళ్ళు, ఎవరు సుందరత పైన ఆకర్షితులు అవ్వకూడదు అని. కానీ ఈరోజు మనుషులు ఏమంటున్నారు, సుందరత పైన అందరూ ఆకర్షితులు అవ్వాలి అనుకుంటున్నారు. బాబా అంటున్నారు ఎంత పతితమైన ప్రపంచం చూడండి, అందరు నన్ను చూసి ఆకర్షితులు అవ్వాలని కోరుకుంటున్నారు. ఇంతకంటే పతితత్వం ఇంకేమన్నా ఉందా. గాతే హే తుమ్ హో మాతా పితా తుమ్ హీ హో పరంతు యహ కిస్కో कहना चाहिए, మాతా పితా కౌన్ హే యహ భీ నహీ జాన్తే. పాట మాత్రం పాడతారు భక్తిలో, తల్లివి నీవే తండ్రివి నీవే, నీవే సద్గురువు అని పాటలు పాడతారు. నీవే బంధువు, నీవే సఖుడవు, సర్వస్వము నీవే అంటారు. దేవదేవుడివి కూడా నువ్వే. ఎవరు ఇంతకీ అయినా అంటే తెలియదు, మళ్ళీ కరెక్ట్ అర్థం తెలియదు. ఎవరి మీద పడితే వాళ్ళ మీదే పాడేస్తారనమాట. మాతాపిత అంటే వారసత్వం ఇవ్వాలి కదా. బాబా పిల్లలకు సుఖ వారసత్వం అనేది ఇస్తున్నారు. మీరైతే చెప్తారు బాబా మాకు సుఖ వారసత్వాన్ని ఇస్తున్నారు, మరి వాళ్ళు మహిమ చేస్తారు కదా, నీవే తల్లివి నీవే తండ్రివి అని ఎవరు ముందుకు పెడితే వాళ్ళ ముందుకెళ్ళి మహిమ చేస్తారు. మరి వాళ్ళ తల్లిదండ్రి అయితే ఏం వారసత్వం ఇచ్చారు అనేది వాళ్ళు ఆలోచిస్తారా, ఆలోచించరు అంటున్నారు బాబా. आप बिगर और किसी से नहीं सुनेंगे, तो बाबा आप बिगर किसी से नहीं सुनेंगे. अभी तुम जानते हो शिव बाबा की महिमा गाई जाती है. शिव बाबा యొక్క మహిమని ఎంతో పాడతారు భక్తిలో. బ్రహ్మాకి ఆత్మ भी खुद कहती है हम सो पावन थे अब पतित बने. ఎప్పుడైతే జ్ఞానం అర్థమైందో బ్రహ్మ బాబా కూడా, అంటే బ్రహ్మ ఆత్మ కూడా ఏమంటారు, మేమే పావనంగా ఉండేవారమే, మేమే ఆత్మలము పతితంగా అయిపోయాము. బ్రహ్మ బాబాతో పాటు బ్రహ్మ సంతానము అందరూ కూడా మరి ఇదే కదా, బ్రహ్మ కుమారీలుగా అయ్యాము. బ్రహ్మ కుమారీల నుండి మళ్ళీ దేవీ దేవతలుగా అయ్యి మళ్ళీ 84 జన్మలు తీసుకొని మళ్ళీ ఆత్మ పతితమయ్యాక మళ్ళీ బాబా వచ్చి తన వారిగా చేసుకుంటారు. నెంబర్ 1 పతితంగా కూడా అయిపోయారు, నెంబర్ 1 పావనంగా కూడా మీరే అవుతున్నారు. బ్రహ్మ బాబా కూడా అంతే, నెంబర్ 1 పావనంగా అవుతారు. మళ్ళీ 84 జన్మలు అయ్యేసరికి ఆత్మలన్నీ పతితంగా అయిపోతాయి. తండ్రి ఎలాగో పిల్లలు కూడా అలాగే అంటున్నారు. శివ్ బాబా भी कहते हैं मैं आता हूँ इनके बहुत जन्म का अंत में. శివ బాబా అంటారు నేను వచ్చేదే వీరి చివరి జన్మకి చేరుకున్నప్పుడు అంటున్నారు. ఫస్ట్ నెంబర్ పూజ్య లక్ష్మీనారాయణల రాజ్యంలో ఉన్నప్పుడు మరి దేవతా రాజధాని లక్ష్మీనారాయణ రాజధాని, కానీ ఇది సంగమం. तुम कलयुग में थे अब సంగం యుగమే సంగం యుగి బనీకు. జ్ఞానంలో రానంత వరకు కలియుగంలో ఉన్నారు, జ్ఞానంలో వచ్చిన తర్వాత సంగం యుగంలోకి వచ్చారు. సంగం యుగం మొదలైంది ఎప్పుడో మొదలైంది, కానీ ఎక్కడున్నాము అంతకుముందు వరకు. జ్ఞానంలోకి వచ్చి ఒక 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు, 40, 50 ఏళ్ళు అయింది అన్నారు అనుకోండి. బాబా వచ్చి 90 ఏళ్ళు అయింది కదా, సంగం యుగం మొదలై 90 ఏళ్ళు అయింది, 91 నడుస్తుంది. కానీ మనం ఎక్కడ ఉండేవాళ్ళము, కలియుగంలో ఉండే. ఎప్పుడైతే జ్ఞానంలో వచ్చారో అప్పుడు సంగం యుగంలోకి వచ్చారు. డ్రామా అనుసారంగా వృద్ధి అనేది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు పిల్లలకు జ్ఞానం అనేది లభించింది. హంసో దేవతలుగా ఉండేవాళ్ళము, క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల్లో తిరిగాము, చక్రాన్ని మంచి రీతిగా అర్థం చేసుకున్నారు. ఇవన్నీ చాలా సహజమైన విషయాలు. మేమే 84 జన్మల చక్రంలో తిరిగాము. గుర్తు చేసుకుంటున్నారా మరి రోజంతా 84 జన్మలు ఎలా తీసుకున్నారు, చక్రం తిప్పుతున్నారా? కొందరు బుద్ధిలో ఎంత చెప్పినా అసలు 84 జన్మల చక్రమా నేను మర్చిపోయాను అంటారా? ఏమి ఒక్కసారి కూడా తిప్పను కూడా తిప్పారనమాట. స్టూడెంట్ అన్నప్పుడు చదువు మన్నం చేసుకోవాలా వద్దా?
ఏం చదువు చెప్తున్నారు బాబా? మీరే 84 జన్మలు తీసుకున్నారు, మీరే పావనంగా ఉన్నారు, మీరే ఇప్పుడు బాబా పిల్లలు అయ్యారు, మళ్ళీ పావనంగా అవ్వాలి. ఇదే చదువు కదా చెప్పేది. స్టూడెంట్ అన్నప్పుడు నెంబర్ వేసుకోవాలి కదా, కానీ నెంబర్ వారుగా ఉంటారు. राइट से लेकर शुरू करते तो फर्स्ट क्लास, सेकंड क्लास, థర్డ్ క్లాస్ बच्चियाँ खुद भी कहती है हमारी థర్డ్ క్లాస్ బుద్ధి है. బాబా అంటున్నారు ఈ విధంగా చూడండి, ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు, థర్డ్ క్లాస్ స్టూడెంట్లు కూడా ఉంటారనమాట. కొంతమంది పిల్లలు చెప్తారు, బాబా మా బుద్ధికి ఏమీ జ్ఞానం ఎక్కట్లేదు, ఒకవేళ జ్ఞానం అర్థమైనా కానీ దాన్ని మేమేమీ మననం చేయట్లేదు, ధారణ చేయట్లేదు, థర్డ్ క్లాస్ బుద్ధిగా ఉంది బాబా, మర్చిపోతున్నాం బాబా అంటారంట. ఎవరికి చెప్పడం కూడా జ్ఞానం చెప్పడం రావట్లేదు బాబా, ఎవరికి జ్ఞానము చెప్పట్లా, ఎవరిని తయారు చేయట్లా, మేము కూడా తయారవ్వట్లా. అంటే ఎన్నో క్లాసు? థర్డ్ క్లాస్ బుద్ధి అంటున్నారు బాబా. కాబట్టి हम किसको समझा नहीं सकते हैं, तो दिल तो बहुत होती है. చెప్పాలనుకుంటాం, చెప్పాలని ఉంటుంది, కానీ రావట్లేదు. బాబా ఏం చేయాలి బాబా అంటారంట. యహువా అప్నే కర్మోం కా హిసాబ్ కితాబ్. బాబా అంటారు చాలా కర్మల ఖాతా ఉంటే అలాగే ఉంటుంది మరి అంటున్నారు. ఇది మీ కర్మల యొక్క లెక్క ఖాతా పిల్లలు, మీరే యోగంతో సమాప్తం చేసుకొని మీరే యోగ్యంగా సేవ చేసి యోగ్యంగా తయారవ్వాలి. పిల్లలు దేవి గుణాలు ధారణ చేయాలా, బాబా చేయాలా? మరి చెయ్యట్లేదు బాబా అని బాబాకి చెప్తే టీచర్ గారు ఫోన్లే పిల్లలని మార్కులు వేస్తారా ఏంటి? కాబట్టి బాబా అంటారు పిల్లలు వికర్మలు చాలా ఎక్కువ అకౌంట్లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? గుర్తుండట్లేదు, సేవ చేయలేము, చెప్పలేకపోతున్నాము. బాబా ఎంత చెప్పినా మననం అనేది చేయడం రావట్లేదు. ప్రాపంచిక విషయాలు మననం చేయడం వస్తుంది కానీ జ్ఞానం మననం చేయడం రావట్లేదు అని. కాబట్టి బాబా అంటారు పిల్లలు లెక్క ఖాతా చూసుకోవాలి, చాలా లెక్క ఖాతా ఉంటే అలాగే ఉంటుంది. అందుకని ఏం చేయాలి? వికర్మలు వినాశనం చేసుకోవాలి, జ్ఞాపకం చేసే ప్రాక్టీస్ అనేది చేయాలి అంటున్నారు బాబా. मैं सबको कर्म अकर्म विकर्म की गति का ज्ञान सुनाता हूँ. బాబా జ్ఞానమే ఇస్తారు. కర్మ ఏంటి, అకర్మ ఏంటి, వికర్మ ఏంటి, ఈ జ్ఞానం అనేదే బాబా ఇస్తారు. థర్డ్ క్లాస్ బుద్ధి వాళ్ళే ఇన్ బాతోం కో సమझ నా సకే. అరే నేను నా కర్మలు సరి చేసుకోవాలి, నా ఉన్నతి చేసుకోవాలి అని థర్డ్ క్లాస్ బుద్ధి ఉన్న పిల్లలకి అటెన్షన్ అనేది ఉండదు అంటున్నారు బాబా. హే రావణ్ రాజ్, ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా, అసలు రావణ రాజ్యం అంటే కూడా అర్థం కావట్లా మనుషులకి అంటున్నారు బాబా. ఎందుకంటే రావణ రాజ్యంలో చేసేవన్నీ వికర్మలే తయారవుతాయి. ఇంకా ఇంకా వికర్మలు చేసి ఇంకా ఇంకా కిందికి దిగిపోతూ ఉంటుంది ఆత్మ. దుఃఖం యొక్క ప్రపంచం కదా, ఈ దుఃఖ ప్రపంచం ఉన్నప్పుడే గురువుల్ని చేసుకుంటూ ఉంటారు. సద్గతి గురువుల నుండి లభిస్తుంది, ముక్తిలోకి తీసుకెళ్తారు అనుకుంటారు. వహే నిర్వాణ్ ధామ్ వాణిసే పరి. ముక్తి అంటే పరంధామం, నిర్వాణధామం, వానప్రస్థం అంటే అది వానప్రస్థం అని కూడా అంటారు పరంధామాన్ని. కాబట్టి ముక్తిలోకి బాబా తీసుకొని వెళ్తున్నారు. వానప్రస్థియంకి సభ హేనా, ఇది వానప్రస్థీల యొక్క సభ అంటున్నారు బాబా. ఇప్పుడైతే బాబా తీసుకొని వెళ్ళడానికే వచ్చారు. खान पान आदि तो जरूर बच्चे ही देंगे, परंतु वानप्रस्थ का अर्थ कोई भी नहीं समझते. किसी भी बुद्धि में यह नहीं आता कि हमको निर्वाण धाम में जाना है. బాబా అంటున్నారు మరి నిర్వాణధామం వెళ్ళాలి అని ఎవరి బుద్ధిలో రావట్లా, మీకే అర్థమైంది ఇప్పుడు కదా. ఏ బుద్ధి మే నహీ ఆతా హమ్కో నిర్వాణ ధామ్ జానా, అప్నే ఘర్ జానా, మా ఇంటికి వెళ్ళాలి, ఇది మీకు గుర్తు వస్తుంది కానీ వేరే వాళ్ళు ఎవరికి గుర్తు కూడా రావట్లా. వహ కోయి ఘర్ నహీ సమస్తే హే. కొంతమంది ముక్తి పొందాలి, నిర్వాణధామం వెళ్ళాలనుకుంటారు కానీ అది మా ఇల్లు కదా అని అనుకోరు. జ్యోతి జ్యోతిలో కలిసిపోతుంది, అంతా శూన్యం అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. నిర్వాణ ధామ్తో రెహనేకా స్థాన్ హే. నిర్వాణధామం అంటే నివాస స్థానము. ఆగే 60 वर्ष के बाद वानप्रस्थ लेते थे ना, यह जैसे कि फायदा था. 60 సంవత్సరాల తర్వాత ఏం చేసేవాళ్ళు? వానప్రస్థం తీసుకునేటువంటి వాళ్ళు. అది కూడా ఒక రూల్ ఉండేదన్నమాట, 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు వానప్రస్థం తీసుకోవాలి అని.
కొంతమంది ఈ రోజుల్లో కూడా చేస్తూ ఉంటారు. అబ్ తుమ్ సమఝా సక్తే హో కి వాణి సే పరే తో కోయి జా నహీ సక్తే. వాచాకి అతీతంగా వెళ్ళడం వానప్రస్థం అంటే. కానీ జ్ఞానమే లేనప్పుడు వాళ్ళు ఏమన్నా వానప్రస్థీలు అవ్వగలుగుతారా? వాచాకి అతీతంగా వెళ్ళగలుగుతారా? భగవంతుడా, అందుకనే భగవంతుడా రండి పావనంగా చెయ్యండి అని పిలుస్తూ ఉంటారనమాట. భగవంతుడా వచ్చి పావనంగా చేసి నీతో పాటు తీసుకెళ్ళండి అంటారనమాట. ముక్తిధామం అంటే ఇల్లు పిల్లలు, ఇంటికి వెళ్ళాలని ఆత్మ కోరుకుంటుంది. కానీ ఎట్లా వెళ్ళాలి, ఏంటి, ఎవరు తీసుకెళ్తారో అర్థం తెలియట్లేదు. सतयुगों के लिए भी समझाया है ना, वहाँ कौन रहते वैसे वृद्धि होती है, तो आदमशुमारी का भी किसको पता नहीं. राम राज्य में आदमशुमारी कितनी होगी. మరలా సత్యుగం వస్తుంది, మరలా పెరుగుతూ ఉంటుంది. సత్యుగం నుండి త్రేతాయుగానికి జనాభా ఎలా పెరుగుతుంది, ఎట్లా ఉంటారు, దేవతలు ఎలా ఉంటారు, ఇవన్నీ మీకు ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఇంతకుముందు ఇవన్నీ మీకు తెలియదు కదా. ఎంత పెద్ద గొప్ప విద్వాంసులైన, ఆచార్యులైన, పండితులైన ఈ విషయాలు తెలుసుకోలేరు. ఈ డ్రామా చక్రాన్ని భగవంతుడు వచ్చి చెప్పే వరకు ఎవరికి తెలియదు. 84 లక్షల జన్మల చక్రం అనుకుంటున్నారు పాపం వాళ్ళు, తెలియని కారణంగా. లక్షల సంవత్సరాలు ఉంటుంది, 84 లక్షల జన్మలు అనుకుంటున్నారు. బిల్కుల్ సూత్ హీ మూంజా హువా హైనా, పూర్తిగా దారమంతా చిక్కుకుపోతే ఎట్లా ఉంటుంది, అట్లా చిక్కుకుపోయింది అంటున్నారు బాబా. ఎవరన్నా తీద్దామని, భగవంతుడి కోసం తపస్సు చేద్దామని, అసలు ఈ చిక్కుముడి విప్పుదామన్నా కానీ విప్పలేకపోతున్నారు. ఎందుకంటే అన్ని రకాలు చెప్పింది వాళ్ళే, కర్మ సిద్ధాంతం చెప్పేది వాళ్ళే, పశువులుగా పక్షులుగా పుడతారు అనేది వాళ్ళే, లక్షల సంవత్సరాలు ఉంటాయి అనేది వాళ్ళే, 84 లక్షల జన్మలు అనేది వాళ్ళే. అన్నీ ఒకదానికి వ్యతిరేకంగా చేసేసుకొని చిక్కుముళ్ళన్నీ వేసేసుకున్నారు. కర్మ కర్మ వికర్మ కా సారా రాజు సంఝాయా హైనా. కర్మ అకర్మ వికర్మ యొక్క మొత్తం రహస్యాలన్నీ చెప్తున్నారు. ఇంతకు ముందు వరకు తెలియదు కదా, మేమే దేవతలమని కూడా తెలియదు. సత్యుగంలో ప్రతి కర్మ అకర్మగా మారుతుంది. ఎందుకంటే చెడు కర్మ ఉండదు, మంచి కర్మ కూడా ఏమీ ఉండదు. ఇప్పుడే మంచి కర్మ చేసేస్తున్నారు కదా, పరమాత్మ స్మృతి ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండదు కదా. అందుకని కర్మ అకర్మ అవుతుంది అంటున్నాడు. మనుష్య జో భీ కర్మ కర్తే వికర్మ హో జాతే, ఇక్కడ చేసేవి వికర్మలు అయిపోతున్నాయి. तो अभी तुम बच्चे जानते हो, हम छोटे बड़े सबकी सारी दुनिया की वानप्रस्थ अवस्था है. చిన్న పెద్ద అందరిది వానప్రస్థ స్థితే. ఎవరైనా 3 ఏళ్ల పిల్లలు ఉన్నారు, 2 ఏళ్ల పిల్లలు ఉన్నారు, వీళ్ళకి బాల్యావస్థ అనుకుంటున్నారు ఏంటి, 15 ఏళ్ళ పిల్లలు ఉన్నారు, 20 ఏళ్ళ పిల్లలు ఉన్నారు, అందరిది వానప్రస్థ స్థితే అంటున్నారు బాబా. అందరూ పరంధామానికి వెళ్ళడానికి ఇంకొంచెం సేపట్లో సిద్ధంగా ఉండాలి. వాళ్ళ శరీరం వయసు ఎంతైనా అవ్వండి, డ్రామానే పూర్తిగా చివరికి చేరుకుంది. వాచాకి అతీతంగా వెళ్ళాలి. పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు, మమ్మల్ని పావనంగా చెయ్యండి అని. కొత్త ప్రపంచం రానంత వరకు మరి కొత్త ప్రపంచంలో మరి వెళ్ళలేరు కదా. బాబానే వచ్చి జ్ఞానం ఇచ్చి పావనంగా చేసి కొత్త ప్రపంచంలో తీసుకుని వెళ్తున్నారు. మనుషులు కానీ పతితమైన ప్రపంచంలో ఉన్న పతితమైన మనుషులు ఇలాంటి పనులు చేయలేరు. అసలు ఈ సృష్టి సమాప్తం అయిపోతుంది. మీరు ఉండేది ఈ సృష్టిలో కాదు కదా, కొత్త ప్రపంచం ఇక్కడ మళ్ళీ రచన చేయబడుతుంది. ఇదంతా నాలెడ్జ్. ఎలా వెళ్తారు, ఏం చేస్తారు. అమరలోకము పావన ప్రపంచం కోసం పురుషార్థం చేస్తున్నారు సంగమ యుగంలో కూర్చొని. మిగిలిన మనుషులు जो भी मनुष्य है ब्राह्मण नहीं है कलयुग में है, ఫలానా వాళ్ళు బ్రాహ్మలు అని చెప్పుకుంటారు. బ్రాహ్మలు ఎవరు లేరు, అందరూ కలియుగి శూద్రులు తప్ప ఎవరు లేరు ప్రపంచంలో. ఎవరు బ్రాహ్మణులు కాదు, మీరు తప్ప ఎవరు కాదు అంటున్నారు బాబా. మీరు సంగమ యుగంలో ఉన్న బ్రాహ్మణులు, అసలైన బ్రాహ్మణులు, బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు మీరు అంటారు కదా బాబా. जा रहे हैं सतयुग में, మీరందరూ సంగమ యుగంలో ఉన్నారు, సత్యుగంలో వెళ్తున్నారు. ये तो है ही स्वर्ग, वह तो है ही स्वर्ग, उनको संगम नहीं कहा जाता है. సత్యుగం ఉందే స్వర్గం, దాన్నేమి సంగమం అని అనరు. సంగమం అంటే ఇది చిన్న యుగము, లీప్ యుగము అంటారనమాట. तो जिसमें मनुष्य పాపాత్మ से ధర్మాత్మ बनते हैं ना, పాపాత్ములుగా అయిపోయిన వాళ్ళు ధర్మాత్ములుగా అవుతున్నారు. ధర్మావు యుగము అంటారనమాట. కలియుగమే
सभी मनुष्य अधर्मी है। పురుషోత్తమ మాసము, పురుషోత్తమ యుగము, పురుషోత్తమ యుగానికి పురుషోత్తమ మాసం చేస్తారు మనుషులు. ఒక నెల రోజులు చేస్తే చాలు, మిగిలిన సంవత్సరం అంతా ఏం చేసినా పర్లేదు. ఎందుకంటే మనం 84వ జన్మ, చివరి జన్మ సంగం యుగంలో చేసి 83 జన్మలు పొందుతున్నాం కదా. మనల్ని వాళ్ళు ఏం చేశారు, కాపీ చేద్దాం అనుకొని నెల రోజులు చేసి 11 నెలలు చేయకుండా కూర్చోవచ్చు అనుకుంటారు. కానీ అది కాదు కదా. ఇప్పుడు ఇది నిజమైనటువంటి మరి ధర్మావు యుగము అని అంటారు. ధర్మం సంపాదన చేసుకునేటువంటి యుగము. ధార్మికంగా ఆత్మ మళ్ళీ తన సొంత ధర్మంలోకి రావాలి. కలియుగంలో ఉన్న వాళ్ళందరూ అధర్మీలే అంటున్నారు బాబా. ఎవరు ఇక్కడ ధర్మాత్మలు ఒక్కళ్ళు కూడా లేరు. అసలు ఆత్మనే తెలియదు, ఇంకా ధర్మాత్మలు అవుతారు. భక్తి మార్గం యొక్క ప్రభావం మనుషుల మీద చాలా ఉంది అంటున్నారు. ऐसी पत्थर की मूर्तियाँ बनाते जो देखने से भी दिल खुश हो जाए, यह पत्थर पूजा। शिव के मंदिर में कितना दूर दूर जाते पूजा के लिए. భక్తి ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళు, పాత పాత గుళ్ళు ఉన్నాయనుకోండి, ఆ విగ్రహాలు ఎలా ఉంటాయి, అందం చందం ఏమి ఉండవు. కానీ ఈ రోజుల్లో భక్తి ఎలా తయారు చేశారంటే చూడంగానే అందంగా కనిపించాలి. అలాంటి విగ్రహాలు తయారు చేయడము, వాటికి పూజలు చేయడము, విగ్రహాల్లో కూడా అందం కోసమే చేస్తున్నారనమాట. చూడండి, మనసు సంతోషపడిపోవాలన్నమాట. అలంకారం చూసి సంతోషము, విగ్రహం చూసి సంతోషము. బాబా అంటున్నారు మంచి మంచి రాళ్ళు చెక్కుకొని దానికి పూజ చేసుకుంటున్నారు. శివాలయాల్లో ఎంత దూరం వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. శివ కా చిత్రతో ఘర్ మే భీ రఖ్ సక్తే హై నా. మరి శివుని యొక్క చిత్రము ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు కదా. అంత దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళి మాత్రమే పూజ చేస్తేనే పుణ్యం వస్తుంది అనుకుంటారు. ఈ జ్ఞానం అనేటువంటిది ఇప్పుడు మీ బుద్ధికే అర్థమవుతున్నది. మీ జ్ఞాన నేత్రం తెరుచుకుంది, మీ కళ్ళు తెరుచుకున్నాయా ఇంకా మూసుకునే ఉన్నాయా? ఎప్పటి వరకు ఏం చేసాము, అన్ని కళ్ళకు కట్టినట్టు బాబా చెప్తున్నారు కదా. బుద్ధి కపాటం తెరుచుకుందా అంటున్నారు బాబా. ఎందుకంటే మొత్తం జ్ఞానంతోనే కదా బుద్ధి కపాటం తెరుచుకునేది. పరంపిత పరమాత్మ మనుష్య సృష్టి బీజరూపుడు జ్ఞానసాగరుడు, మొత్తం జ్ఞానం బాబాలో ఉంది. ఈ జ్ఞానాన్ని ధారణ చెయ్యాలి. ఆత్మని పదవి పొందేది కూడా ఆత్మని, శరీరం ద్వారా. ప్రెసిడెంట్ అవుతారు, ప్రెసిడెంట్ అయ్యేది కూడా ఆత్మే కదా అంటున్నారు బాబా. దేహాభిమానం ఉన్న కారణంగా దేహం యొక్క మహిమ చేస్తూ ఉంటారు. దేహం యొక్క ఆకర్షణలో పడడము, దేహం యొక్క మహిమ చేయడము. ఎంత పెద్ద దేహాభిమానము అంటున్నారు బాబా. ఆత్మ హీ సబ్ కుచ్ కర్తీ హై. ఆత్మని అన్నీ చేస్తుంది. 84 జన్మల చక్రంలో తిరిగింది కూడా నేను ఆత్మనని అర్థం చేసుకోవాలి. పూర్తిగా దుర్గతిలోకి వచ్చేసారు. ఇప్పుడు బాబాని గుర్తించారు, బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఆత్మకు శరీరతో జరూర్ ధారణ కర్నా హై. ఆత్మ శరీరాన్ని తప్పకుండా ధారణ చేయాలి కదా. శరీర బిగర ఆత్మ కైసే బోలే కైసే సునే. శరీరం లేకుండా ఆత్మ ఎలా మాట్లాడుతుంది, ఎలా వింటుంది? బాప్ कहते हैं मैं निराकार हूँ, मैं भी शरीर का आधार लेता हूँ. నేను నిరాకారుణ్ణి, నేను శరీరం ఆధారం తీసుకుంటాను, బ్రహ్మ తనువు ద్వారా వినిపిస్తాను. మీరు బ్రహ్మ కుమారులు ఆత్మాభిమానిగా అయ్యి ఇవన్నీ అర్థం చేసుకోవాలి. జ్ఞానం లభించింది కదా బ్రహ్మ ద్వారాని. ఆది సనాతన దేవతా ధర్మ స్థాపన జరుగుతున్నది. రాజయోగాన్ని బాబాని నేర్పిస్తున్నారు. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమన్నా ఉందా? అసలు ఏమీ లేదు. శివ్ బాబా మాకు చెప్తున్నారు, హమ్ ఔరోం కో సమఝాతే హై. బాబా చెప్పిన జ్ఞానం తీసుకెళ్ళి వేరే వాళ్ళకి వినిపించాలి. పిల్లలకు వినిపించేది బాబా. కాబట్టి పత్తం నుండి పావనంగా మేము ఇప్పుడు తయారవుతున్నాము. ఇది ఉన్నదే పత్తమైన ప్రపంచము, రావణ రాజ్యం అంటారు. రావణ్ పాపాత్మ బనాతే హేనా. రావణుడు పాపాత్మలుగా చేసేసాడు కదా. బాప్ ఔర్ కోయి భీ యహ్ బాత్ ఔర్ కోయి భీ నహీ జానతే. ఇలాంటి విషయాలు ఎవరికి తెలియదు. రావణుడి బొమ్మ చేసి మాత్రం తగలబెడుతూ ఉంటారు, ఏదో అపకారం చేశారు అని. ఎవరికి? అందరికీ అపకారం చేశారు.
ఒక్క సీతాదేవికి అపకారం చేశారు ఏంటి? అందరూ సీతలే కదా. కానీ అర్థం తెలియకుండానే చేస్తూ ఉంటారనమాట. సీతాదేవిని ఎత్తుకుపోయారు రావణుడు కాబట్టి ఇప్పటి వరకు తగలబెడుతున్నాం అనుకుంటున్నారు, కానీ అపకారం చేసింది తమకే అని అర్థం కావట్లే. ఎన్ని కథలు రాసేసారు చూడండి. ఆ కథలే మళ్ళీ 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 రోజు చదువుకుంటూనే ఉంటారు. అందులో ఉన్న పాత్ర మాదే అని మాత్రం అర్థం చేసుకో. మళ్ళీ ఒకదానికి ఇంకోటి, ఇంకో దానికి ఇంకోటి కల్పించుకొని పుక్కిడి పురాణాలు పుట్టిస్తూనే ఉంటారనమాట. ఒకరి నోట్లోంచి ఇంకొకరి నోట్లోకి ఇంకొకరి నోటి ద్వారా వెళ్ళింది అనుకోండి, మళ్ళీ కథ అంతా మారిపోద్ది అనమాట. అట్లా ఏమైపోయినాయి బోళ్ళన్నీ. రాసిన పురాణాలు వేరు, పుక్కిటి పురాణాలు వేరు, వీళ్ళ నోట్లోంచి పుట్టినవి బోళ్ళన్నీ అనమాట. ఇప్పుడు బాబా వచ్చింది వికర్మజీత్గా తయారు చేయటానికి. అందుకని ఏం చేయాలి? మామేకం యాద్ కరో, నన్ను జ్ఞాపకం, ఒక్క నన్ను మాత్రమే జ్ఞాపకం చేయండి. ఎటువైపు ఎవరి వైపు మీ బుద్ధి తిప్పడానికి వీల్లేదు. శివ్ బాబా వచ్చి తన పరిచయాన్ని ఇచ్చారు. భక్తుల్ని పావనంగా చేయడానికే బాబా వచ్చారు. కితనా మీఠా బాబా హై జో హమ్కో స్వర్గ కా మాలిక్ బనా రహే హై. ఎంత మధురమైన బాబా, నన్ను స్వర్గానికి అధికారిగా అర్హులుగా చేస్తున్నారు బాబా. ఎంత సంతోషపడాలి. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया 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 बाबा। ధారణ కోసము ఫస్ట్ పాయింట్, కర్మ అకర్మ వికర్మ గతిని తెలుసుకొని శ్రేష్ఠ కర్మలు చేయాలి. జ్ఞానదానం చేసి ధర్మాత్మలుగా కావాలి. సెకండ్ పాయింట్, यह वानप्रस्थ अवस्था है, हम अंतिम घड़ियों में पावन बनकर पावन दुनिया में जाना है. ఇది వానప్రస్థ స్థితి. ఈ అంతిమ ఘడియల్లో పావనంగా ఈ పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. पावन बनने का मैसेज सबको देना है. पावनंगा ये मैसेज अंदर की इव्वाली. वरदान, पांचवी तानर बनने के लिए सर्व द्वारा संतुष्टता का पासपोर्ट प्राप्त करने वाले संतुष्टमणि भव. पांचवी तानर అవ్వాలంటే సర్వుల ద్వారా సంతుష్టత సర్టిఫికెట్ని పొందేటువంటి సంతుష్టమణిగా కండి అంటున్నా. ఏ పిల్లలైతే తమతో తాము అలాగే अपने पुरुषार्थ व सर्विस से ब्राह्मण परिवार के संपर्क से सदा संतुष्ट रहते उन्हों की संतुष्ट मणि कहा जाता है. మరి తమతో తాము సంతుష్టంగా, పురుషార్థంతో సంతుష్టంగా, తాము చేసే సేవతో సంతుష్టంగా ఉన్నారు అనుకోండి, అలాగే బ్రాహ్మణ పరివారము సంపర్కంతో సంతుష్టంగా ఉన్నారనుకోండి, వాళ్ళని సంతుష్ట మణులు అంటారనమాట. सर्वात्माओं के संपर्क में अपने संतुष्ट रखना, यह सर्वसे संतुष्ट करना. సర్వాత్మల సంపర్కంలో వస్తువు కూడా స్వయాన్ని సంతుష్టంగా ఉంచుకోవాలి, సర్వుల్ని సంతుష్టంగా చేయాలి అని. इसमें जो विजयी बनते हैं वही विजयी माला में आते हैं. దీనిలో ఎవరైతే విజయీగా అవుతారో వారే విజయీ మాలలో వస్తారు. पांचवी तानर बनने के लिए सर्व द्वारा संतुष्टता का पासपोर्ट मिलना चाहिए. पांचवी तानर అవ్వాలి అంటే అందరి ద్వారా సంతుష్టత అనే పాస్పోర్ట్ లభించాలి. वह पासपोर्ट लेने के लिए सहन करने व समाने की शक्ति धारण करो. అందరి ద్వారా సంతుష్ట అనే పాస్పోర్ట్ పొందాలనుకోండి, అప్పుడు సహించేటువంటి మరియు ఇముడ్చుకునే శక్తిని ధారణ చేస్తే పాస్పోర్ట్ వస్తుంది అంటున్నారు. स्लोगन, रहम दिलबंद सेवा द्वारा निराश और थकी हुई आत्माओं को सहारा दो. दया हृदयुलై సేవ ద్వారా నిరాశలో ఉన్నటువంటి అలసిపోయిన ఆత్మలకు ఆధారంగా అవ్వండి అంటున్నారు. అవ్యక్త ఇషారే జ్వాలా స్వరూప స్థితిలో ఈ శక్తిశాలి జ్ఞాపకం యొక్క అనుభవం చేయండి అని. పవర్ఫుల్ జ్ఞాపకం కోసం సత్యమైన హృదయం యొక్క ప్రేమ కావాలి. అంటే హృదయపూర్వకమైన సత్యమైన ప్రేమ ఉంటేనే పాస్వి తానర్ అవుతారు. సత్యమైన హృదయం కలవారు సెకండ్లో బిందువుగా ఈ బిందు స్వరూపంగా ఉన్న బాబాని జ్ఞాపకం చేస్తారు. సచ్చి దిల్ వాలే
बच्चे सच्चे साहेब को राज़ी करने के कारण रूप की बाप की विशेष दुआएं प्राप्त करते हैं. సత్యమైన హృదయం కలిగినటువంటి వారు మరి సాహెబ్ని రాజీ చేసిన కారణంగా బాబా యొక్క విశేషమైన ఆశీర్వాదాలకు పాత్రులుగా అవుతారు. దాంతో ఏమవుతుంది, సహజంగానే ఒకే సంకల్పంలో స్థితి అయ్యి జ్వాలాస్వరూప యోగం యొక్క అనుభవము చేసుకుంటారు. వండర్ఫుల్ వైబ్రేషన్స్ వ్యాపించగలుగుతారు. సత్యతా శక్తి కారణంగా బుద్ధి కూడా సమయానికి యుక్తియుక్తంగా యథార్థంగా కార్యం చేస్తుంది. కోయి భీ ఉల్టా కార్య హో నహీ సక్తా. ఉల్టా పనులు చేయరు. సత్యమైన హృదయం నుండి బుద్ధి సరిగ్గా పనిచేసినప్పుడు ఉల్టా పనులు చేయరు అంటున్నారు. అచ్చా, స్వమానము. నేను ఆత్మను సంతుష్టమణిని. అచ్చా, అటెండెన్స్ ఫోన్లో వినేవారు. బీకే పైడిమర్ లక్ష్మీదేవి అక్కియ, బీకే వెంకటేశ్వర అన్నయ్య, బీకే భద్రాజమ్మ అక్కయ్య, బీకే కృష్ణవేణి అక్కయ్య, బీకే హేమలత అక్కయ్య, బీకే అన్నపూర్ణ అక్కయ్య, బీకే సత్యవత అక్కయ్య, బీకే చెంచే అన్నయ్య, బీకే లక్ష్మీ అక్కయ్య, బీకే శాంత అక్కయ్య. అలాగే ఫోన్లో మురళి విని ఓం శాంతి అని అటెండెన్స్ వేయించుకున్నవారు బీకే లీలావతి అక్కయ్య, బీకే వరలక్ష్మి అక్కయ్య, బీకే కే కవిత అక్కయ్య, బీకే కల్లాల లక్ష్మి అక్కయ్య, బీకే కే ప్రభు అన్నయ్య, బీకే ఆంజనేయులు అన్నయ్య, బీకే చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బీకే రమాదేవి అక్కయ్య బల్ల, బీకే పిడుగు రాము అన్నయ్య, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే పిన్నింటి లావణ్య అక్కయ్య, బీకే విజయ్ కుమార్ అక్కయ్యకి, బీకే కేదార్ శెట్టి వి సత్యనారాయణ అన్నయ్య, బీకే శేషగిరి అన్నయ్య, బీకే రాజు అన్నయ్య, బీకే జే అంజమ్మ అక్కయ్య, బీకే త్రివేణి అక్కయ్య, బీకే వై గజలక్ష్మి అక్కయ్య, కే సునీత అక్కయ్య. ఇక్కడ చేసేవన్నీ వికర్మలే.